తిమ్మ తిరిగే కమ్మ కమ్మగా దిమ్మది. అదేదో పెద్దలు వల్లైంది ఇమ్రాన్ కొట్టిండు. అంటే వీళ్ళు డేంజర్ కాదు వీళ్ళు. పొరపాటు ఇందాక నరేష్ ఇంకా కట్టప్ప కలిసి ఇద్దరు కింద పడేసారు. వానికి ఎక్కువ పైసలు ఇచ్చి బండి తెప్పించిన. తోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే. వెల్కమ్ బ్యాక్ టు గంగు ఫ్యామిలీ. చాలా రోజుల తర్వాత అయితే ఒక మంచి వీడియోతో మీ అందరి ముంగడికి వచ్చేసిన. ఏంటంటే ఇమ్రాన్ ఇచ్చిన బండ్లు ఉన్నాయి కదా, నాకు ఒకటి ఇంకా బబ్బుగానికి అయితే తీయాలి. అది పొరపాటు ఇందాక నరేష్ ఇంకా కట్టప్ప కలిసి ఇద్దరు కింద పడేసారు. సరే వదిలేసి అయితే అది అట్లా అయిపోయింది. అదేదో పెద్దలు వల్లైంది ఇమ్రాన్ కొట్టిండు అని చెప్పి పెద్ద అది అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, ఇప్పుడు ఇమ్రాన్ అన్నకి ఇమ్రాన్ ఆగాలి అయితే బబ్బుగాన్ బండి ఉంది, రేసింగ్ పెట్టుకుందామని చూస్తున్నా. నాకు బండి రాదు ఎట్లా ఒక కారు, నేను కొంచెము అంతో ఇంతో నేర్చుకున్నా. అంతో ఇంతో నేర్చుకుంటే రేస్ పెట్టుకుందామని అయితే నేను అన్నకి చెప్పిన. సరే రా భయ్ నీకోసా నాకోసా బండి అని చెప్పాడు. చూద్దామని చెప్పి ఇక నేను కూడా సరే రేసింగ్ పెట్టుకుందాం మనం ఒక రౌండ్ అయితే వేసాము. ఇక నువ్వు నడుపుతావు మంచిగా నేను నడుపుతానా, ఓవర్ ఫాస్ట్ వస్తారా అని చెప్పి అనుకున్నాం. ఫస్ట్ నేను వస్తా అని నాకు మనసులో అనిపిస్తుంది. మీకు ఆ రెండు బండ్లు కూడా చూపిస్తా. బబ్బుగానికి ఇంకా బండి కూడా ఇవ్వలేడు, ఆడ అలిగిండు, ఆడ అసలు వస్తలేడు బండి. నిన్న కూడా ఏమన్నాడు చూసిరా. సో నిన్న వీడియోలో బబ్బుగాని అయితే చూసిరు కదా, ఇగో బెన్నరాన్నకి ఎట్లా ఇస్తావు ఇమ్రాన్ అన్నాడు, బండి నాకు ఇవ్వవు అని చెప్పి ఆడ వస్తలేడు. రాకపోవడం 2 రోజులు అయింది. సంక్రాంతికి కనిపించినాడు, మళ్ళీ మనకు కనిపిస్తలేడు. సో ఇమ్రాన్ అన్న ఇప్పుడు బబ్బుగానికి ఇచ్చే బండి ఏడుందో మీకు అయితే నేను చూపిస్తా. ఇది ఆరెంజ్ బండి, ఇది గ్రీన్ బండి. సరే అవన్నీ కాదు, బండ్ల పేరు చెప్పురా. నేను నిజంగా అంటున్నా, ఈ బండి కూడా నీకేసా. నాకు వద్దానా ఇచ్చినాక మళ్ళీ ఆన్ బండి నువ్వెందుకు ముట్టుకున్నావు ఇవన్నీ చెప్పు అంటావు. మీకు ఎంత గలీజ్ అంటే వీళ్ళు డేంజర్ కాదు వీళ్ళు. వాని ఇంటి దగ్గర పోయి ఆ బండి తుడుస్తురు. వాడు బండి తెచ్చినప్పటి నుంచి ఒక్కసారి నడుపుతా అని తల్లాడుతుంటే ఇయ్యలే బండి. ఆ కోపం నాకు వచ్చి బండి స్పాట్ లో పోయి ఒక రోజు నేను అన్నా, నెక్స్ట్ డే నేను దిగకపోతే చెప్పు తీసుకొని కొట్టరా, నేను బండి తీసుకొని వస్తా అని చెప్పి వానికి ఎక్కువ పైసలు ఇచ్చి బండి తెప్పించిన. ఇట్లాంటి లెక్కలు చేస్తారు. ఎవరు చేసి నేను చేసిన నువ్వు కట్టప్ప ఆయన చేసిండు. బెనిఫిట్ పొందింది నువ్వే బయటే. ఏం బెనిఫిట్ నువ్వే నడిపించింది నువ్వే. నేర్చుకున్నా కష్టపడి. సరే కష్టపడి నేర్చుకున్నావు కదా, మీ అందరికి ఒకటి చూపిస్తా, అది ఎక్కురా. అదొకసారి ఎక్కువ ఎట్లా ఎక్కుతారు చూడు, కాలి మీరు చూడు, మీరు ఎక్కువ దిగుడు చూడండి, మీకే అర్థమైంది. వాడు చూడు ఎట్లా ఎక్కుతాడు, ఎట్లా ఎక్కుతారు మళ్ళా ఎక్కువ కోడి. అది దున్నపోతూ ఒక బర్రె మీద ఎక్కినట్లున్నదరా నాయన. ఎందుకు వాళ్ళని మగ జీవులను తీస్తున్నావు? ఇప్పుడు ఎంకల్ జరుగు, ఇప్పుడు దిగురా. అరే ఇప్పుడు దిగు. ఎవ్వరికి రాదు కానీ ఎందుకు రాదరా, ప్రొఫెషనల్ గా దిగాల ఎక్కాలా. దిగనికి రాదు చూడు, మీరు చూడు వాడు ఎట్లా దిగుతావా. దిగు కొంచెం తక్కువ తినాలరా చూడు. దిగు వాళ్ళప్పుడు దిగుతా, దిగు. ఎక్కువ ప్రొఫెషనల్ గా ఎక్కువ. సరే వద్దానా ఒక రేసింగ్ పెట్టుకుని ఇట్లా మంచి ప్రొఫెషనల్ ఎక్కాల. ఇట్లా ప్రొఫెషనల్ రైట్. దిగన్న ఒకసారి దిగు. ఏమొద్దా ఒక చిన్న రేస్ పెట్టుకుని ఇద్దాం. ఏం లేదు దాన్ని దీన్ని ఎందుకురా, వస్తుంది నాకు నేర్చుకున్నా నేను. ఒక్కసారి తీయరా సరే. ఈ బండి ఉట్టి తిరుగుతుంది తెలుసా, లేచిపోతుంది. అది నీ వ్యక్తి లేస్తుంది ఆరా అసలు చూస్తావా? లేపురా. జరుగు. అరే
ఈడికెళ్ళి స్టార్ట్ అన్నా ఇంకొక రౌండ్ వేసి వద్దాం మనం అంతే. ఈ బండి జస్ట్ దగ్గర వచ్చింది అరే మంచి చెయ్యిరా చెయ్యు ఓ ఆయనకి ఎక్కుతాను గట్ట వైపు వచ్చాం బండి మీద ఎక్కుమన్నారు. ఓవర్ ఫాస్ట్ వస్తారు. ఫస్ట్ ఏమవుతుంది వెళ్ళనే ఇంకా పక్కన కూర్చోవా అలా లేకపోతే బండి పెట్టు. నేను నడుచుకోలేదు యూపీ ఒకసారి. దిమ్మ తిరిగే కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే అలా ఈ బండి ఎక్కడా అరే నరేష్ ఎక్కుతాడు అరే దీని మీద ఎక్కించుకో అన్న రెండుట్లు లేదాని మీద ఎక్కురా ఒక రౌండ్ అయితే వద్దాం సెల్ఫీ పెట్టుకోట్రా మాట్లాడుకోవడం వాటి బండి ఎక్కినాం అనుకో రిటర్న్ వస్తామా లేదా అనేది కూడా తెలియదు. ఎక్కిస్తున్నామన్నా ఏదో గుద్దలో పడేస్తారు వాళ్ళు. కాదు సెల్ఫీ పెట్టుకో కూర్చో మంచిగా మాట్లాడుకుంటా పోదాం మనం. నీకు మంచిగా చూపిస్తాం. ఫస్ట్ ఎక్కించుకోరా అరే అదృష్టం పడాలి నా బండే కాలం. అదృష్టం మళ్ళా రాదు. వద్దు అదృష్టం కాదు అదే లాస్ట్ రోజు రానా కూర్చో ఇట్లా వైట్ వస్తామన్నా. నేను నడుచుకుంటా పోమంటే పోతా కానీ వాడి బండి ఎక్కాను. అరే నువ్వు కూర్చోకట్టమా కూర్చోవా రానా నువ్వు సో గైస్ చూస్తున్నారు కదా రైడర్ అంటారు చూడు. ఆ రైడర్ బండి ఎవరు ఎక్కుతలేరు అంటే అర్థం చేసుకోరు ఎంత పెద్ద రైడర్ వాడు. మీకు చెప్తారా కాదు మంచిగా నడిపిద్దాం అనుకో అంకుల్ ఎక్క అంకుల్. ఎవరు ఎక్కలేరు అరే చూసినాం కదా. అరే నేను వెళ్ళా నడుపుతా అంకుల్. గాయస్ మొత్తానికి ఎవరైతే నా బండి ఎక్కుతలేరు నన్ను ఎక్కేటోళ్ళు ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయరి. నాకు కూడా మస్తు బోర్ కొడుతుంది ఒక్కరిని నడిపించుకోవాలంటే బండి. సో ఫైనల్ గా అయితే మేమైతే ఒక రైడ్ కి అయితే వెళ్తున్నాము. ఫైనల్ గా మళ్ళీ వస్తామో రామో తెలియదు. సో గాయస్ మేమైతే మంచి ఎంజాయ్ చేయడానికి అయితే పోతున్నాము. ఎంజాయ్ చేయడానికి పోతున్నాం కాదరా నాయన వస్తామో రామో మాకు భయం ఉందంటే చుమ్చుమారే చుమ్ 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 ధుమ్ ధుమారే ధుమ్ 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 చంట నీకు సీట్ ఉంది నాకు సీట్ లేదు రాడుంది. నేను ఏది పట్టుకోవాలో అర్థం అయితే నాకు ఎట్లా అనిపిస్తుంది నీకు? అవుట్ ఫీలా అరే ఇంగ్లీష్ నానా ఐ ఫీల్ మోర్ దెన్ మోర్ దెన్ బ్యూటిఫుల్ దిస్ మూమెంట్. అలా కాదు పిల్లలందరూ పరిశాన్ అవుగాయి అందరు చూస్తూ పరిశాన్ అయిపోతారు అందరు. అరే ఫుల్ క్రేజీ ఉంది కానీ భయం అవుతుంది. ఎందుకు భయం? నడుపుతున్నావు అని మంచిగా నడుపుతురా ఇందాక నడపలేడా పెద్ద చూటారా మంది మీద దొక్కుతాడు. బండి అంటే వచ్చింది. నమస్తే మళ్ళీ ఇమ్రాన్ వస్తాడు. అరే నువ్వు చెప్తేనే వచ్చినాం మేము. అరే ఏమన్నా అయితే ఏం చేయరా రోడ్ మీద అంటే సైడ్ సో ఫైనల్ గా అయితే డ్రైవింగ్ అయితే నేర్పించేసిన. పొద్దు నుంచి పడతాయి మరి కుప్పిలు అన్నప్పుడు. ఇగో పొద్దు నుంచి తిట్టు తినో ఏం తినో డ్రైవింగ్ అయితే నేర్పించేసిన. అరే మెల్లె ఉండరా భయ్ నువ్వు ఏం కాదు భయ్ ఏం కాదా అయితే అయినాక
ఇట్లా ఖరాబ్ అవుతుంది బండి. మళ్ళా మొన్న పడతా అరే ఉద్దువా గంగు మదకాడకు ముగ్గురం ఉన్నాము. అదే కుక్కరా మెల్ల 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 కుట్టింది. అసలే అసలే అసలు అసలు వచ్చింది కుక్క. ఫైనల్ గా రైడ్ ఫైనల్ గా రైడ్ ఎట్లా అనిపించింది? ఫైనల్ గా మళ్ళీ ఎక్కువ అనిపించింది. దిగిరా నాయన ఫస్ట్ రైడ్ ఎట్లుంది? ఉన్నది నేను మధ్యలో ఉన్నా రైడ్ అవుతుండే చేసేపు అయితే అదే పక్కకు వచ్చింది గుడి కాడ సో గైస్ బండి అయితే మనం హైలైట్ నడుపుతున్నాం ఈ మధ్య రోడ్ మీద. నేర్పించింది ఎవరు చెప్పావారా? నేనే నేర్చుకున్నా, ఎవరు నేర్పాను నాకు? ఏమన్నా లొల్లి అయితే మా మీద నేర్పించింది నేను యాక్టింగ్ చేసేది ఎందుకు? సో గైస్ ఇప్పుడు మనం ఇమ్రాన్ వస్తుండే ఎడికేనో మళ్ళా ఏం చేయాలో అర్థమైతలేదు. అరే లొల్లి పెడతారా నాడు బండి ఇంటికాడ పెట్టుకుంటాం మళ్ళా అవచ్చు మాకన్నా బాబు గారిని నడిపేద్దు అని చెప్పి బాబు గారి దగ్గర నడిపిస్తుంది ఆయన మళ్ళా. అన్నా ఆ కుక్క ఇట్లా పడ్డారా? ఇది కాదు ఇంకోటి ఆడ గుడికాడ ఇగో ఇక్కడ ఉండి ఇట్లా వచ్చేసింది చక్క ఈడు పక్క చూసాక పక్కకు ఇది ఏమనేది వీనికి తెలియగా వీడికి వచ్చింది అది చేయకాడికి. సో గైస్ చూసారా ప్రాణంగా అదేంది కుక్క ప్రేమించుడు కాదురా, పెంచుకున్న కుక్కర్ అది కాదురా. మీరు సేఫ్ గా పోయి సేఫ్ గా వచ్చిర్రు అంటున్నా. హ్యాపీ జర్నీ కాదురా, క్షేమంగా పోయి లాభంగా వచ్చిర్రు. ఏందన్నా చెప్తేంది ఏమో నువ్వు చెప్పరా. షెడ్యూల్గా పోయి లాభంగా వచ్చాడు. నువ్వు చెప్పరా. శుభంగా వెళ్ళి లాభంగా శోభంగా లాభంగా కాదురా, శోభంగా వస్తలేదన్నా ఇంక బండి పొద్దుననే చేసిన బండి గుద్దేసి రాడా. ఫస్ట్ డైరెక్ట్ నాకు పట్టుకొని నీకు తెలివి ఉందా వాళ్ళతో బండి నడిపించుకొని అంటావు, అందుకే అది వద్దురా నాయన అని చెప్పుకొని వచ్చేసిన. దానాతోటి మళ్ళా సెకండ్ రౌండ్ ఉండదు ఉండదు కానీ లేదు తెలుసు నాకు. అన్నా రారా వద్దు నేను రాను. హ్యాపీ జర్నీ లాస్ట్ జర్నీ అనుకో. అరే తీసుకో ఇంకా పైన మొక్కుకుంటా అగోల్ వాని బండి రాదు వస్తుంది అట్లా కూర్చోరు. వెళ్ళబోతా వీడియో కోసం ఏమైనా చేస్తాడు. అంగోల్ వాని బండి రాదు. అంకుల్ ఎక్స్ప్రెషన్ చూడు హైలైట్ ఉంటుంది. చెత్తలకి ఎందుకు పోతున్నావా? ఇమ్రాన్ కూడా రైడ్కి తీసుకోవద్దున్నప్పుడు నేను ఎలా నాకు చాలేదు ఆయన ఒక్క 2 నిమిషాలు ఆగురు. వీళ్ళు గుద్దేస్తాడు ఆగు. అటు పోయి అటు అప్పుడే నడుపుతాగానా సైడ్ సైడ్ లో చూస్తున్నారా? సో గాయస్ చూసిరా ఎంత మంచిగా అయితే నడుపుతున్నాను నేను బండి. నేనేమో నాకు రాదంటున్నా. మెల్లారా. అరే అమ్మ ఇంకెంత మళ్ళీ పోతున్నా. ఏమైందారా మంచిగా పోతున్నా. అమ్మా చైన్ వస్తుందారా?
అరే రే, ఆడ చూడరా చూస్తున్నా నువ్వు పట్టుకో ఎందుకు తీసుకోనా ఎట్లుంది మాట్లాడచ్చు ఆ? ఏం మాట్లాడాలా భయం అవుతుంది. ఇంత మంచిగా నడుతోడా నీకు భయం ఎందుకు అవుతున్నారా చేసిన పెద్దరా కుత్తలు ఉన్నాయి. అరే ఈ రైట్ నుంచి కొట్టురా భయ్. నాకు తెలుసు ఆగు ఇక్కడికి కొట్టు. ఇందాక అట్లా పోయినా ఏం తాకలేదు ఈ బండి అనవసరంగా ఇప్పించి నేనే అదైతున్నా. ఇలా మొత్తానికి అయితే మనం బండి అయితే నేర్చుకుంటున్నాం వచ్చేసి ఇమ్రాన్ దేవాళ్ళు అయితే మనకి బండి వెళ్ళా వెళ్ళా. అరే వచ్చానా ఎట్లుంది బండి ఎట్లుంది? వాలే వాలేనా బండి సూపర్ అంటుండు. నడు. మొత్తానికి మనం బండి అయితే నడిపించేస్తున్నాం రోడ్డు మీద అంగులు బండి పట్టిందా ఆగే ఇంకోటి కూడా భయం ఉంటుంది కానీ పక్క జరుగుతాడు ఒకవేళ మనం రాగొస్తే దిగేదాకా టెన్షన్ నాకు. వెళ్ళారా భయ్. నువ్వు ఆగానా నేను బ్రేక్ ఎంత నీట్గా పోతున్నా నీకు అర్థమవుతుంది కదా చాలా నీట్ గా Okay, it was so beautiful. Okay, that's బండి మంచిగా అనిపిస్తుంది. వాడు పోనీ. అరే రైట్ వచ్చిరా. అరే ఎట్లుందా సూపర్ సూపర్. సార్ పట్టుకోండి అది ఆపరా వినిపించదు ఒకసారి ఆపు మళ్ళీ స్టార్ట్ చేసుకో. చెప్పు ఆడు అంకుల్ ఎట్లా అనిపించింది మీకు మన రైడ్ సూపర్ 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 ఒక 50 రూపాయలు ఇచ్చినా అంటే ప్లీజ్ పెట్రోల్ కొట్టించుకుంటా ఓకే డన్ ఈ అంకుల్ డన్ అంటాను ఇచ్చలేవు ఇస్తా ఇంకా డ్రాప్ చేసి ఇస్తాడు రా, రోడ్డు మీద ఈయన దించి ఈయన దించి ఇస్తాడు. అంబర్పేట ఈ బండి అంబర్పేట పోతే సామాన్లు అమ్ముకోవాలి ఇక మళ్ళీ అలా పోతా ఎందుకు కుదరా 500cc